అలాగే సార్ ఇప్పుడు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆమె అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు అయితే ఈరోజు ఈడీ కస్టడీ నేటితో అయితే ముగియనుందని అయితే తెలుస్తోంది. కవితకి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఆల్రెడీ ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వదు అన్నట్టుగా చెప్పారు. అంటే ప్రాసెస్ కూడా ఏంటంటే ఏ కేసులో అయితే బెయిల్కి వెళ్తారో, ఏ కేసులో అయితే ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో ఆ కోర్టులో వేయాలి. ఆ కోర్టు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోర్టు అయినటువంటి హైకోర్టులో వేయాలి. హైకోర్టు కూడా అయిపోయిన తర్వాత అపెక్స్ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అపెక్స్ కోర్టుకి డైరెక్ట్గా బెయిల్కి వెళ్ళటం అనేది అది ప్రాసెస్కి విరుద్ధం. అయితే ఆమె క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ కూడా కొట్టేశారు. క్వాష్ ఎందుకు కొట్టేశారు? ఈ విచారణ జరుగుతున్న సమయంలో, అదే సందర్భంలో కస్టడియల్ విచారణ జరుగుతున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోలేము ఈ కేసు విషయంలో అని చెప్పి చేశారు. ఇదే రకమైనటువంటి పాలసీని, ఇదే రకమైనటువంటి విధానాన్ని అడ్డుపెట్టుకొని అనేక మందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినటువంటి విషయం వాస్తవం. అది ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే పరిస్థితి కవిత ఎదుర్కొంటోంది. నేను నిన్న షోలో చాలా క్లియర్గా చెప్పాను. కవిత అరెస్టు తర్వాత కవిత కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు, కేసీఆర్ వెళ్ళలేదు అంటూ ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ మీద. కేసీఆర్ వెళ్ళటానికి మరి ఆయనకి ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అయితే కవిత తల్లి కేసీఆర్ భార్య అయినటువంటి శోభ వెళ్ళి చూసి వచ్చారు. శోభ చూసిన సందర్భంగా శోభ అంటే మొహకవలికలు చూస్తే బాధేసింది. ఎందుకంటే ఆవిడ కూతుర్ని అట్లా ఆ పరిస్థితిలో చూసేసరికి ఆవిడ తట్టుకోలేకపోయినట్టుగా అనిపిస్తుంది. మనిషి కూడా బాగా ఆవిడ ఫేస్లో కూడా సఫరింగ్ తెలుస్తోంది. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్లా అక్రమ కేసులతోటి అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల మనోభావాలతో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు అదే కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ కల్వకుంట్ల కవిత కేసు విషయంలో చాలా ఫర్మ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఆవిడని కింగ్ పిన్గా చెప్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఆవిడని సూత్రధారిగా చెప్తోంది. అయితే దీనికి రిలేటెడ్గా ఇంకొక విషయం ఆలోచించాలి మనం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కోదండరాం దగ్గర నుంచి కూనంనేని సాంబశివరావు దగ్గర నుంచి పలువురు వ్యాఖ్యానం చేస్తున్నారు అది రాజకీయ కుట్ర అని. కానీ కవిత దగ్గరకు వచ్చేసరికి ఆవిడ సొంత పార్టీ నాయకులే కొంచెం మౌనంగా ఉంటున్నారు. ఆవిడ సొంత పార్టీ వాళ్ళే ఓన్ చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే క్లియర్. ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కవితకి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలి, కవిత కుటుంబ వ్యవహార శైలి తెలంగాణ సమాజాన్నే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఐసోలేట్ అవ్వడానికి కారణమైంది. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏదైతే అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అండగా నిలబడుతున్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కానీ, ఇండియా కూటమి పార్టీలు కానీ, ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీలు అదే సందర్భంలో అంటే అరవింద్ కేజ్రీవాల్కి అండగా నిలబడటానికి మొత్తం మేధో సమాజం కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిలో విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధానమైనటువంటి అంశం అరవింద్ కేజ్రీవాల్ తోటి అండగా నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కీలకంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు? అంటే ఈరోజు తెలంగాణ సమాజంలో ఐసోలేట్ అవ్వటానికి ప్రధాన కారకులు ఎవరు? సూత్రధారులు అంటే నా ఉద్దేశం ప్రధాన కారకులు ఎవరు? ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీయే. వాళ్ళ వ్యవహార శైలితో వాళ్ళు మొత్తం తెలంగాణ సమాజానికి దూరం అయ్యారు, ప్రధాన రాజకీయ పార్టీలకు దూరం అయ్యారు. ఆ క్రమంలోనే ఈరోజు ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే సార్ ఇప్పట్లో అయితే కవితకి బెయిల్ రాదని చెప్పుకోవచ్చా? కవితకి ఇప్పట్లో బెయిల్ రాదని చెప్పుకోవచ్చా అనే విషయంలో న్యాయపరమైనటువంటి న్యాయవాదుల వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రం ఇప్పట్లో అప్పుడే బెయిల్ రాదని. ఎందుకు బెయిల్ రాదు అంటే ఇప్పుడు ఆవిడ అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సమయంలో విచారణ కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారణ కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి స్థితిలో బెయిల్ ఇవ్వము అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఆవిడ మీద దీంతో పాటు ఇంకో కేసు పెండింగ్లో ఉంది, సిబిఐకి సంబంధించినటువంటి కేసు. ఇదే అంశంలో సిబిఐ ఇక్కడేమో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈ కేసు బుక్ అయింది.
ఇది కాకుండా మరికొన్ని సెక్షన్ల తోటి మరికొన్ని చట్టాల ఆధారంగా ఇంకో కేసు సిబిఐ ఆల్రెడీ బుక్ చేసింది ఉంది. దానికి సంబంధించి ఇనిషియేట్ అవుతుంది. ఈరోజు కవిత విచారణ పూర్తయి ఆవిడకి సంబంధించి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి రిమాండ్ రాసే టైంలో రిమాండ్ రాసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. మళ్ళీ ఈ సిబిఐ కేసుకు సంబంధించినటువంటి కస్టోడియల్ విచారణ అడుగుతారు. కస్టోడియల్ విచారణ అది అయిపోయిన తర్వాత కానీ దీనికి సంబంధించి క్లారిటీ రాదు. అయితే ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ ఉంది ఇక్కడ. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారో, ఏదైతే గతంలో శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి, రాఘవరెడ్డి ఏదైతే చెప్పారో వాటి ఆధారంగా, అట్లాగే సుకేష్ ఎవరైతే ఉన్నారో సుకేష్కి సంబంధించిన వాంగ్మూలం ఆధారంగా వీటన్నిటినీ మళ్ళీ ఇంటర్చెక్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేయడానికి మరొకసారి కస్టోడియల్ విచారణ కానీ, లేదా వాడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందున అక్కడికి జైలుకు వెళ్ళి చేసేటటువంటి విచారణకు కానీ అనుమతి అడిగేటటువంటి అవకాశం, ఈడీ ఆ రకమైన అనుమతి అడిగే అవకాశం ఉంది. ఆ రకమైన అనుమతి అడిగే క్రమంలో ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా వస్తుంది. ఆ డేటాని క్రాస్ చెక్ చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇప్పుడప్పుడే కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు అనేది న్యాయవాద వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. స్వాతి.